ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఓటర్ మీరు వెళ్ళి ఓటు వేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది? అరేంజ్మెంట్ చేస్తే కరెక్ట్ అరేంజ్మెంట్ ఉందండి. అరేంజ్మెంట్ మంచిగా చేసిండ్రు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు మంచిగా అరేంజ్మెంట్ చేసిండ్రు. ఒకటి బూత్ వేజెస్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, కోఆపరేషను అది ఇది టైం టు టైం 7 అంటే 7కి స్టార్ట్ అయింది. అది మాకు కావాల్సింది. ఏదో ఓసారి లేట్ అవుతుండే 15 నిమిషాలు 20 నిమిషాలు. ఇక్కడ మాత్రం ఎప్పటి నుంచి స్టడీ చేస్తున్నారో మొత్తం రెడీగా ఉన్నారు. చాలా మంది ఓటు వేయడానికి బద్ధకంగా మన జిహెచ్ఎంసీ ఏరియా కావచ్చు, లేకపోతే ఓడైట్ మీరు సిటీస్లో బయటకు రారు. మీరు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి వచ్చారు, ఓటేస్తారు. హౌ ప్రౌడ్ యు ఆర్? మాది 80 ఇయర్స్ అండి. 80 ఇయర్స్ నాది. ఓ మై గాడ్. నేను ఎక్స్ ప్రెసిడెంట్ కాలనీ. ఓకే. అందు గురించి ముందు మనం ఓటు వేసుకుంటే మనం మా పార్టీ వాళ్ళకు కానివ్వండి, పర్సనల్ వాళ్ళకు కానివ్వండి, క్యాన్విస్ చేయడానికి వస్తుంది. మనమే లేట్ ఇట్లకి వెళ్తే ఎట్లా అవుతుంది? ఏం చెప్తారు? చాలా మంది బద్ధకంగా 4 అయినా అసలు కొంతమంది అయితే రాను కూడా రారు. అంటే ఆఫ్ కోర్స్ ఆ టైంకి వచ్చి ఓటేసిన ఓటు వాళ్ళకి సంబంధించి, బట్ అసలు ఆ బద్ధకంతో ఓటు కూడా వేరు. వాళ్ళకేం చెప్తారు? పొరపాటు అండి అది. అట్లా చేయొద్దు. గవర్నమెంట్ అంత సౌలత్ ఇచ్చినప్పుడు మనం సిటిజన్స్, ఇండియన్ సిటిజన్ అన్నప్పుడు ఓటు మాత్రం కంపల్సరీ వేయాలండి. మానవుడు అన్నప్పుడు ఓటు మాత్రం ఎవరికన్నా వేయండి, పార్టీ సపరేట్ అని. ఆధార్ కార్డు ఒకటి పెట్టిండు సార్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ న్యూసెన్స్ సార్. జస్ట్ నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. నేను ఏమైనా ఓవర్ చేశాను ఇక్కడ సార్? ఒక్కటి మాత్రం చూపించే ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళు ఇక్కడ రియాక్షన్కి సంబంధించి కాదు. సునీత గారు అక్కడ లైవ్ ఇస్తున్నారు. అక్కడికి పోలింగ్ స్టేషన్లో ఉంది, వెళ్ళట్లేదు, వెళ్ళిపోతాం. అదే చెప్తాను సార్. ఓకే, నేను లైవ్ అయిపోతే వెళ్ళిపోతామని చెప్పాను సార్ మీకు, లైవ్లో ఉన్న సందర్భం. సో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఓటర్ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కనీసం ఎలో చేస్తున్న సందర్భం లేని పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ఇక్కడ. సో మొత్తంగా మీరు చూడొచ్చు, అప్పటికి చెప్తున్న సందర్భం ఉంది ఇక్కడ. లైవ్లో ఉన్న మనం ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి. సో వాట్ ఇట్ షోస్, అక్కడ ఆల్రెడీ కొన్ని సందర్భాలు రియాక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సరే, ఓకే, మంచిగా అరేంజ్మెంట్ అయితే మంచిగా చేసిండ్రు. హ్యాపీ. గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆధార్ కార్డు ఒకటి పెట్టిండ్రు వాళ్ళు. ఓటర్ లిస్ట్ ఇచ్చి స్లిప్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు అవి లేని వాళ్ళకు ఈ స్లిప్ ఉన్నప్పుడు అది అడగొద్దు. అది అడుగుట్లేమంటే అందరు తీసుకురావాలి. ఏమంటున్నారు? ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు కానివ్వండి, ఏదైనా లైసెన్స్గా డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, అవి కావాలంటున్నారు వాళ్ళు. అది నేనన్నా అవసరం లేదండి. ఓటర్ లిస్ట్ ఎప్పుడైతే మనకు స్లిప్లు ఇచ్చిపోయింది, ఓటర్ లిస్ట్తో పాటు ఒక 12 ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళు అడిగారు, అవి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అది చేయమంటున్నారు. అంతే మేము చెప్పినాము. అందరు తీసుకురారండి. చాలా అట్లయితే ఓటింగ్ కాదు. మీరు అవన్నీ అవాయిడ్ చేయండి. అందులో చూడండి, ఐడెంటిటీ చేయండి. మా నెంబర్స్ ఉన్నారు, పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగండి క్యాండిడేటా కాదా. ఓఎస్, ఓకే, రైట్. సో ఐడెంటిటీ కార్డు విషయంలో కాస్త ఆలోచించాలంటారు. ఓకే. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఎలక్షన్ సంబంధించి మాత్రం ప్రారంభమైంది, పోలింగ్ స్టార్ట్ అయింది. సో ఏ స్థాయిలో ఓటింగ్ నమోదు కాబోతుంది అనేది ఇక్కడ ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.